అవును, రాసిస్తానన్నాను. కానీ మీ కంపెనీ కాదు, నా శిరోజవర్ధిని హెయిర్ ఆయిల్ మార్కెటింగ్ ఇస్తానన్నాను. వాళ్ళకి ఇవ్వాల్సిన క్యాష్ కన్నా కొన్ని షేర్స్ అదనంగా ఇస్తాను అన్నాను. సరేనా? మంగా ఫార్మా ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఈ కంపెనీ రూపాయి తాకకుండా కంపెనీ లాస్ నా ప్రోడక్ట్లో వాటా ఇచ్చి ఈ సమస్యని పరిష్కరించాను. చాలా ఇప్పుడైనా నేనేంటో అమ్మమ్మ గారి పరువు ప్రతిష్టలు కాపాడడం కోసం, వారికిచ్చిన మాట నిలబెట్టడం కోసం నేనేం చేయడానికైనా వెనకాడ్ను అని అర్థమైందా? శభాష్ సీత, శభాష్. నా తరపున నాలా నిర్ణయాలు తీసుకోవడమే కాదు, సమస్యను సులువుగా పరిష్కరించి నన్ను మించిపోయి నా వారసురాలిగా సత్తా చాటావే. ఏమే, తను వాళ్ళ కాళ్ళు పట్టుకుంటుందన్నా? ఇప్పుడు నువ్వు దాని కాళ్ళు పట్టుకో. నువ్వు చేసిన నష్టం నా పరువు తీసింది. అది నా స్థాయి పెంచి నన్ను తలెత్తుకునేలా చేసింది. అదే అదే పిఠాపురం సీతామహాలక్ష్మి అంటే. అత్తయ్య గారు, ఈ సమస్యను సీత చిటికలో తెచ్చేసింది. ఇక మీరు ప్రశాంతంగా రెస్ట్ తీసుకోండి. ఎప్పుడైతే అది ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయిందో అప్పుడే నా మనసు కుదుట పడింది. ప్రశాంతంగానే ఉన్నాను. అత్తయ్య గారు ఉండండి, మీకు దిష్టి తీస్తాను. నాకా? ఇప్పుడు దిష్టి తీయాల్సింది నాక, దానికి. నా సీతామహాలక్ష్మికి. నా సీతామహాలక్ష్మికి ఇప్పుడే కాదు, ఇక నుంచి పొద్దు మాపు దానికి దిష్టి తీస్తూనే ఉండు. అలాగే అత్తయ్య గారు. సీత, లేచి నుంచోమ్మా. సీత, ఇలారా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.